ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దేవుడు ఈ మాటలో మననికిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యము మనకు ఎన్నో హెచ్చరికలు, ఎన్నో గద్దింపులు, ఎంతో ఆదరణ, అలాగే ఎన్నో ఆలోచనలు చెప్తూ ఉంటుంది. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ దినం మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో నిజంగా మనకు కావలసిన, జీవించడానికి కావలసిన ప్రతి విధమైనటువంటి ఆలోచన చెప్పబడింది. జీవించడానికి కావలసిన ప్రతి విధమైనటువంటి సలహా ఇవ్వబడింది. మనం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా దాన్ని పాటిస్తే మన జీవితాన్ని ఎంతో సంతోషంగా, సుఖప్రదంగా, ఆనందదాయకంగా చేసుకోగలుగుతాం. కాబట్టి దేవుడు మన చేతిలో దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క జీవపు వాక్కును మన చేతిలో ఉంచాడు. ఎంత గొప్ప ధన్యులం మనం. నిజంగా దేవుని మాటలు మన చేతిలో ఉండుట ఎంత గొప్ప ధన్యత. ఆ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నీ మాటలు ఎలా ఉన్నాయి అనేది ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో జీవమరణములు నాలుక వశము అని రాయబడుతూ వచ్చింది. అంటే మన మాటలు మన జీవానికి, మన మరణానికి, మన మాటలు మన యొక్క క్షేమానికి, మన యొక్క కీడుకి, మన మాటలు మన యొక్క అభివృద్ధికి, మన యొక్క నాశనానికి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి మన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. దేవుని యొక్క వాక్యము చక్కగా మనకు అన్ని విషయాలు బోధిస్తుంది, మనకు అన్ని విషయాలు తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు అన్ని విషయాల్లో కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. కాబట్టి ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూస్తేనే నిజంగా మనము ఎంతో ఆశ్చర్యపడతాం. చూడండి, 4వ వచనంలో, మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహం వంటి జ్ఞానపు ఓట వంటివి. కాబట్టి మనుషుల మాటలు ఎంతో లోతైనగా అర్థాలు కలిగేవారు, లోతైన అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు పలికేవారు కూడా ఉన్నారు అని ఇక్కడ తెలియచేయబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 6-7 వచనాల్లో, బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరి తెచ్చును. కాబట్టి ప్రియమైన వారులారా, బుద్ధిహీనులు నోరు వానికి నాశనం తీసుకొస్తుంది. మన మాటలే మనకు నాశనాన్ని తీసుకొస్తాయి. జ్ఞానయుక్తమైన మాటలు పలకటం మనం నేర్చుకోవాలి. కాబట్టి జ్ఞానము ఎలా వస్తుంది? జ్ఞానమునకు ఆధారం యెహోవాయే. యెహోవా అనుగ్రహం పొందినటువంటి వారముగా మనము జీవిస్తే మనము జ్ఞానము సంపాదించుకోగలుగుతాం. ఎందుకంటే ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగవలెను. దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తారని వాక్యంలో రాయబడింది కదా, మనందరికీ ఎరిగినటువంటి విషయమే కదా. కాబట్టి జ్ఞానులు ఏం చేస్తారు అంటే, 15వ వచనంలో, వివేకం గల మనస్సు తెలివిని సంపాదించును. 15వ వచనం, జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకం గల మనస్సు తెలివిని సంపాదించును. కాబట్టి మన జీవితంలో మన చెవి ఏం వెతుకుతుంది? ఏం వినడానికి వెతుకుతుంది? దేవుని వాక్యాన్ని, జ్ఞానాన్ని వెతకడానికి మన చెవి వెతుకుతుందా? లేకపోతే ఈ లోకానుసారమైన మాటలు, ఇచ్చకపు మాటలు, సరసోక్తులు, సరదాగా మాట్లాడుకునే కబుర్లు, జోకులు, ఇవన్నీ వినటానికి మన చెవి ఆతురపడుతుందా? ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు జ్ఞానం సంపాదించడానికి నీ చెవినిస్తే ఖచ్చితంగా జ్ఞానము నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి జ్ఞానయుక్తమైన మాటలు, ఒకవేళ కనుక నీవు జ్ఞానం లేనివాడవా, లేకపోతే మనకంత తెలివి లేదు అని అనుకుంటున్నావా, నాకంత తెలివి లేదు అని అనుకుంటున్నావా, అయితే నువ్వు పెదవులు మూసుకుని ఉండుట చాలా మంచిది, మాట్లాడకుండా ఉండుట చాలా మంచిది. ఎందుకంటే 17వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట 28వ వచనంలో, ఒకడు 3 మౌనముగా ఉన్న ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. మౌనంగా ఉంటే మనం జ్ఞానులుగా ఎంచబడతాం. బుద్ధిహీనుడు ఎప్పుడు తన ఉద్దేశాలు బయట పెట్టాలనుకుంటాడు, జ్ఞానంగా మాట్లాడాలనుకోడు. 2వ వచనం 18వ అధ్యాయం 1-2 వచనాల్లో, 1వ వచనం చివరి భాగంలో, బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయం బయలుపరచుటందు సంతోషించును. తన జ్ఞానాన్ని బయలుపరచుకోవడానికి, తన గొప్పవాడని చెప్పుకోవడానికి బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇలాంటివి కాకుండా మనము ఆ విషయం గురించిన జ్ఞానం లేదు అని మనకు అనిపించినప్పుడు, మనము అంత తెలివైన వారం కాదనిపించినప్పుడు, ఆ విషయాలు మాట్లాడే అంత
జ్ఞానం మనకు లేదనిపించినప్పుడు మౌనంగా ఉంటే జ్ఞానిగా ఎంచబడతావు. కాబట్టి మనము పెదవులు మూసుకుని ఉండటం ఎంతో మంచిది. కాబట్టి ఉదయకాల సమయంలో మౌనంగా ఉండడం నేర్చుకుందాం. కీర్తనల్లో మరి రాయబడిన మాట ఈ సమయంలో జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా సన్నిధిలో మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండుట కూడా దేవునికి స్తుతి చెల్లించుటే అని రాయబడింది. కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండడం చాలా అవసరం, మౌనాన్ని వహించడం చాలా అవసరం. కాబట్టి మౌనం అయిన ఎడల నువ్వు జ్ఞాని అని ఎంచబడతావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మన నాలుకను మనం ఎప్పుడు కాపాడుకోవాలి, ఎక్కువగా ఎప్పుడు మన నాలుక మన అదుపు ఆజ్ఞలు దాటిపోతుంది అనేవి మనం ప్రశ్నించుకుంటూ సరిచేసుకుంటూ ఆ విషయాలను బాగు చేసుకోవాలి. కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, కోపంగా ఉన్నప్పుడు మాట్లాడుకో. కోపంగా ఉన్నప్పుడు మాట్లాడితే నీ నాలుక నీ వశం తప్పుతుంది. నీ ఆధిపత్యం దాని మీద ఉండదు. నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండి నీ నాలుకను భద్రం చేసుకో. అది జీవాన్ని మరణాన్ని ఏదైనా నీ దగ్గరికి తీసుకురాగలదు. కాబట్టి జాగ్రత్తగా కోపంగా ఉన్నప్పుడు మరి నువ్వెప్పుడు కూడా మరి మాట్లాడకుండా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూస్తే, మనం నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు మరి మంచి వారి దగ్గరికి వెళ్ళి, ఉన్నతమైన ఆత్మీయమైన స్థితి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. వారి మాటలు వినాలి, అంతేగాని మనం మాట్లాడకూడదు. మూడవదిగా, కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటివారికి సలహాలు చెప్పకుండా, కష్టాల్లో మనం అనుభవిస్తున్నప్పుడు ఎదుటివారి నుండి సలహాలు తీసుకునేవారిగా మనం ఉండాలి, కానీ మనం సలహాలు చెప్పేవారంగా ఉండకూడదు. కష్టాల్లో మనం చెప్పే సలహాలు ఎదుటివారిని నిరుత్సాహపరిచే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం నేర్చుకుందాం. అలాగే నిరాశలో ఉన్నప్పుడు ఎదుటివారి మాటలు వినడానికి, మేలైన వారి ఆత్మీయులి మాటలు వినడానికి మనం ఆరాటపడదాం, ఆశపడదాం. తర్వాత మూడవదిగా మనం చూస్తే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటివారికి సలహాలు ఇవ్వకుండా మరి మౌనంగా ఉండడం నేర్చుకుందాం. ఇలాగ మన నాలుకను ఇంకా అనేక విషయాల్లో కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మరి మంచిగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించగలం. దేవుడి మాటలు మన నీకులో దీవించును గాక, మనల్ని రీతిగా సిద్ధపరచును గాక. దేవుడు మనకు సంపూర్ణమైన ఆత్మీయ పైనుండి వచ్చు జ్ఞానం అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాకృపైన తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీకు వందనాలు. నీ వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి. మా నాలుకను మా ఆధీనంలో ఉంచుకోవడం మాకు నేర్పించండి. వీటన్నిటికంటే మీకు మేము లోబడి ఉండడం మాకు నేర్పించండి. వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి, ఈ దినం వారు చేసే పనుల్లో తోడుగా ఉంటారమని, ప్రతి అవస్థ అక్కడ తీర్చమని, మా ప్రభావ వారి పనుల్లో విజయం అనుగ్రహిస్తురమ్మని, అనారోగ్యంగా ఉన్న వారిని మీరు స్వస్థపరిచి నేను ఆమెను మహింపరచుకుంటున్నామని, యేసుక్రీస్తు ప్రభువు ఈ పరిచర్ని కూడా నీగటి ఫలింపజేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా వ్యాపింపజేస్తున్నామని, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.